వార్ 2 సినిమా యష్ రాజ్ ఫిల్మ్స్ ను డిఫెన్స్ లో పడేసిందా? ఏదో అనుకుంటే మరేదో అయిందా? ఒకే కథను తిప్పి తిప్పి తీయటం ప్రేక్షకులకు నచ్చలేదా? బాలీవుడ్ స్పై యూనివర్స్ కి ఇక కాలం చెల్లిందా? వాచ్ ది స్టోరీ. ఒకప్పుడు బాలీవుడ్ హాలీవుడ్ రేంజ్ లో సంచలనం సృష్టిస్తుందని భావించిన యష్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్ ఇప్పుడు ఊహించని సవాళ్లను ఎదుర్కొంటోంది. హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ లాంటి నార్త్ సౌత్ స్టార్ల కాంబినేషన్ తో రూపొందిన వార్ 2 భారీ అంచనాల మధ్య విడుదలైంది. కానీ బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం ఆశించిన ఫలితాలను రాబట్టలేకపోయింది. దీంతో వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్ భవిష్యత్తుపై సందేహాలు మొదలయ్యాయి. ఏక్తా టైగర్, టైగర్ జిందా హే, వార్, పఠాన్ ఈ 4 చిత్రాలు వరుసగా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలు సాధించి స్పై యూనివర్స్ ను బాలీవుడ్ లో ఓ బ్రాండ్ గా నిలబెట్టాయి. అయితే సల్మాన్ ఖాన్ నటించిన టైగర్ 3 ఆశించిన స్థాయిలో ఆడకపోవడంతో ఈ ఫ్రాంచైజీకి తొలి ఎదురుదెబ్బ తగిలింది. అంతేకాదు టైగర్ వర్సెస్ పఠాన్ లాంటి భారీ ప్రాజెక్టు కూడా ఆగిపోయినట్లు తెలుస్తోంది. ఇలాంటి టైంలో వార్ 2 ఈ సిరీస్ ను మళ్లీ గాడిలో పెడుతుందని యష్ రాజ్ ఫిల్మ్స్ గట్టిగా నమ్మింది. హృతిక్ రోషన్, ఎన్టీఆర్ లాంటి స్టార్ పవర్ ఉన్నప్పటికీ సినిమా ఓపెనింగ్స్ నిరాశపరిచాయి. మౌత్ టాక్ కూడా అంతగా సపోర్ట్ చేయలేదు. వార్ 2 టైగర్ 3 కంటే కూడా తక్కువ కలెక్షన్లతో ముగిసే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు అంటున్నారు. ఇది వైఆర్ఎఫ్ కు ఊహించని షాక్ గా మారింది. ఫలితంగా స్పై యూనివర్స్ పట్ల ఆడియన్స్ ఆసక్తి తగ్గుతోందని, స్టార్లు కూడా ఈ ఫ్రాంచైజీలో నటించేందుకు ముందుకు రావడానికి ఆసక్తి చూపకపోవచ్చని సినీ విశ్లేషకులు అంటున్నారు. ఇదిలా ఉంటే వైఆర్ఎఫ్ ఇప్పుడు తమ దృష్టిని ఫీమేల్ స్పై యూనివర్స్ వైపు మళ్లించింది. అలియా భట్, శర్వరీ వాఘ్, బాబీ డియోల్ నటిస్తున్న ఆల్ఫా ఈ డిసెంబర్లో విడుదల కానుంది. ఈ చిత్రం విజయం స్పై యూనివర్స్ భవిష్యత్తును నిర్ణయించనుందని ఫిలిం నగర్ అంచనా వేస్తోంది. టైగర్ 3, వార్ 2 ఫలితాలతో ఆడియన్స్ ఆసక్తి తగ్గిన నేపథ్యంలో ఆల్ఫా కూడా విఫలమైతే వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్ పూర్తిగా మూతపడే ప్రమాదం ఉందని సినీ వర్గాలు హెచ్చరిస్తున్నాయి. చూడాలి మరి ఏం జరుగుతుందో.